చోట్ల తెలీదు, నిజామాబాద్లో మాత్రం మందు అనేది ఒక అలవాటు కాదు, ఇట్స్ అన్ ఇమోషన్. సో అందుకని మందు బంద్ చేయి అని అడిగే కన్నా ముందు వాళ్ళు ఏం దాస్తున్నారు, ఏం భరిస్తున్నారు, ఏం మోస్తున్నారు అని కనుక్కోవడం ఇంపార్టెంట్. డిశ్చార్జ్ టైంలో పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళు అడిగే కామన్ 2 క్వశ్చన్స్, ఒకటి ఇంటికి పోయినాక ఏం తినిపించాలా అని, రెండోది మావాడు కొంచెం గట్టిగా చెప్పుగా మందు బంద్ చేయడానికి అని చెప్తారు. అదంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఒకటి స్ట్రెస్ రిలీఫ్, ఫైనాన్షియలీ, ఫ్యామిలీ, వర్క్ ఏ పరంగా చూసుకున్నా కానీ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది స్ట్రెస్ అంటే మందు. 2, చాలామంది ఫ్రస్ట్రేషన్ని, బాధని, అవమానాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు, మందుతో దొక్కేస్తారు. 3, నిద్రకి చాలామంది కామన్గా తీసుకుంటారు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పట్టది. నెంబర్ 4, సోషల్ లైఫ్. వీకెండ్ అనగానే పార్టీ, హసీ మజాక్ ఇవన్నీ కామన్. ఇది లేకపోతే సోషల్ లైఫ్ ఉండదు, వాళ్ళ ఐడెంటిటీ లూజ్ అయిన ఫీలింగ్లో ఉంటారు. నెంబర్ 5, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక ప్యాషన్ ఉంటుంది, అది సాధించలేనప్పుడు బాధతోని మందు అవుతారు.